హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా పీఎఫ్ నగదును విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని త్వరలో కల్పించనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉండగా అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉందని, త్వరలోనే ప్రారంభిస్తామని ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ఫీచర్ కోసం దేశంలోని 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే సెకన్లోనే సులువుగా పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సేవలను వినియోగించుకోవాలంటే పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారు 5 వివరాలను అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి అంతరాయం లేకుండా పీఎఫ్ నగదును విత్డ్రా చేసుకోవచ్చు. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్. యూపీఐ ద్వారా పీఎఫ్ నగదును తీసుకోవాలంటే ముందుగా యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. ఇక పాస్వర్డ్ కూడా గుర్తుంచుకోవాలి. చాలామంది పాస్వర్డ్లను మర్చిపోతుంటారు. అత్యవసరంగా డబ్బులు విత్డ్రా చేసుకోవాలనుకునే సమయంలో త్వరగా ప్రాసెస్ అవ్వాలంటే ఈ రెండు గుర్తుంచుకోవాలి. ఇక పీఎఫ్ ఖాతాతో లింక్ అయిన మీ మొబైల్ నంబర్ ఎస్ఎంఎస్లు అందుకోవడానికి యాక్టివ్గా ఉండాలి. చాలామంది పాత మొబైల్ నెంబర్లను మార్చుకోరు. ఈపీఎఫ్ఓలో వెబ్సైట్లోకి వెళ్ళి కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ పాన్ వివరాలు. ఇక ఆధార్ పాన్ కార్డులో ఉన్నట్లుగా ఈపీఎఫ్ఓ రికార్డుల్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక అక్షరం తేడా ఉన్న ఈపీఎఫ్ఓ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాన్ కార్డును ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ చేసుకొని ఉండకపోతే టీడీఎస్ కట్ అవుతుంది. ఇక బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ పేరు మీదే ఉండాలి. జాయింట్ అకౌంట్లు, క్లోజ్ అయిన అకౌంట్లు ఉంటే మార్చుకోండి. ఇక ప్రైమరీ యూపీఐ ఐటీ యాక్టివ్గా ఉండాలి. నామినీ వివరాలు అప్డేట్ చేసుకోండి. ఇక ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఈ నామినేషన్ వివరాలు అప్డేట్ చేసుకోవాలి. ఇందులో భాగంగా మీ నామినీ వివరాలను పొందుపరచాలి. ఇక పాత కంపెనీల పీఎఫ్ అకౌంట్లను ప్రస్తుతం ఉన్న కంపెనీలోకి బదిలీ చేసుకోవడం, యాక్టివ్గా ఉన్న ప్రస్తుత కంపెనీలోని ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఈ 5 అప్డేట్స్ చేసుకోవడం వల్ల మీరు యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్డ్రా చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు. వెంటనే ఈ పనులు చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.